श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेल मंगम्म सहित भरद्वाज महाराज की जय। जय साई मास्टर। సాయిబాబా మాసపత్రిక ఫిబ్రవరి 2017। వ్యాసం పేరు సద్గురు సామర్థ్యము। రచన ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ। ఈ వ్యాసం శ్రీ సాయి మాస్టర్ ప్రవచనములు అనే గ్రంథం నుంచి స్వీకరించబడింది। ఈ వ్యాసం జనవరి సంచిక తరువాయి భాగం। జై సాయి మాస్టర్। సమస్య ఉంది, అది తీరితే అన్నీ తీరుతాయా అంటే అన్నీ తీరవు। అప్పటికి ఆ సమస్య తీరుతుంది, మరలా సమస్యల పరంపర మొదలవుతుంది। పిల్లవాడున్నాడు, వాడికి పెళ్లి కావాలి, పిల్లను వెతకటం సమస్య అయింది। పెళ్ళైన తర్వాత వాడు హాయిగా ఉండకపోతే అదొక సమస్య। తర్వాత వాడికి పిల్లలు పుట్టకపోతే సమస్య, పుడితే వాడికి ఆరోగ్యం బాగా లేకపోతే సమస్య, వాడు బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం రావాలి, మళ్ళీ వాడి పెళ్ళి। ఈ విధంగా సమస్యలు వస్తూనే ఉంటాయి। ఎప్పటికి ఇవన్నీ తీరేది? పోనీ అవన్నీ తీరితే వాడికి తృప్తి అయితే సరే, అలా కానే కాదు। ఒక సమస్య తీరిందనుకుంటే దాని నుండి మరొక సమస్య మొదలవుతుంది। అందుకని ఈ కష్టం, ఈ సమస్య, ఈ బాధ అన్నీ తీరినా మరొకటి రాకుండా ఉంటే తీర్చవచ్చు। అందుకని తృప్తి అనేది కలగాలి। తృప్తి అనేది కలిగిన తర్వాత వాడికి కావాల్సింది ఏమీ లేదు। తృప్తి అనేది కలగకపోతే వాడికి ఒరిగేదీ లేదు। తృప్తి ఉన్నప్పుడు ఆనందం ఉంటుంది। అందుకని విడిగా ఉన్నప్పుడు మన మనస్సు వేరు, మహాత్ముల సన్నిధిలో ఉన్నప్పుడు మన మనస్సు వేరుగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం నిజంగా వాళ్ళ సన్నిధిలో ఉన్నట్లు గుర్తు। దానికే శాస్త్రంలో ఎక్కడైతే నీ చిత్తం శాంతించి ఆనందంగా ఉంటుందో అదే నీ స్థానం అన్నారు। రమణ మహర్షి చెప్పిన దాంట్లో నీ స్థానం అని చెప్పింది అదే। నిజమైన నేను ఏదో అది నీ స్థానమని అర్థం। నీ పూర్వపుణ్యాన లింక్ చేయించుకోవడానికి నీకు నిర్ణీతమైన చోటుకు వచ్చావు। అందుకని మహాత్ముల సన్నిధికి వెళ్తుండటం అంత గొప్పదన్నమాట। వాళ్ళ సన్నిధి అంటే ఫిజికల్ ప్రెజెన్స్ మాత్రమే కాదు। ఎట్లాగంటే బల్బ్ అంటే లైట్ కాదు, ఎందుకంటే ఫిలమెంట్ లేకపోయినా బల్బే, కరెంట్ కనెక్షన్ లేకపోయినా బల్బే। కాబట్టి బల్బ్ అంటే లైట్ కాదు, కానీ బల్బ్ ద్వారా కానీ లైట్ రాదు। అలాగే వాళ్ళ ఫిజికల్ ప్రెజెన్స్ మాత్రమే కాదు, వాళ్ళ శక్తి ఫిజికల్ ప్రెజెన్స్ ద్వారా వ్యక్తమవుతుంది। కాబట్టి ఆరంభంలో వాళ్ళ ఫిజికల్ ప్రెజెన్స్ మనకు పెద్ద అసెట్ అన్నమాట। ఎందుకంటే మైండ్ కంటిన్యూస్గా వారి ప్రెజెన్స్లో ఉండటం వల్ల స్పిరిచువల్ ప్రెజెన్స్ గుర్తుపట్టగలిగిన దానిని విద్యుద్దీకరిస్తుంది। అట్లా ఉండి ఛార్జ్ అయినప్పుడు తర్వాత మనం ఎక్కడున్నా తలుచుకున్నప్పుడల్లా ఛార్జ్ అవుతుంటుంది మనస్సు। అప్పుడు యూ హ్యావ్ మేడ్ యూజ్ ఆఫ్ ద లైట్ అన్నమాట। ఎప్పుడు ఎక్కడ కూర్చున్నా సరే కంటిన్యూస్గా ఉన్నట్లుంటుంది। ఉదాహరణకు సినిమాలో కూర్చున్నప్పుడు మనం ఎక్కడ కూర్చున్నామో గుర్తుంటుందా? ఇది థియేటర్ అని గుర్తుంటుందా? అది ఎట్లా గుర్తు లేకుండా పోతుందో అట్లాగే వారి సన్నిధిలో ప్రాపంచిక విషయాలు గుర్తుండకుండా పోతాయి। ఎక్కడ ఉన్నా ఆ సన్నిధి ఫీలింగ్ ఉంటుందన్నమాట। ఉదాహరణకు రైల్లో 4 రోజులు ప్రయాణం చేసిన తర్వాత మీరెక్కడున్నా రైల్లో ప్రయాణం చేస్తున్నట్లు ఉంటుంది। దానికి ఫిజికల్ ప్రెజెన్స్ కొంత సహకారి। అయితే ఈ ఫిజికల్ ప్రెజెన్స్ అందరికీ దొరుకుతుందా అంటే అందరికీ అవకాశాలు ఉండవు। మహాత్ములుండే చోటుకు వెళ్ళటం కష్టం కావచ్చు, వారి దగ్గర ఉండటం కష్టం కావచ్చు, అన్ని అవకాశాలు అందరికీ రావు। కాబట్టి దీని పరిస్థితి ఏమిటి? సృష్టిలో ఉండే తత్వాన్ని గుర్తించి తాము వేరుగా లేకుండా పోయిన వాళ్లే మహాత్ములైనప్పుడు ఆ తత్వం అక్కడా ఉన్నది, ఇక్కడా ఉన్నది, కానీ మనకు అనుభవం కావటం లేదు। అందుకు నేను వేరుగా ఉన్నాననేది అడ్డుపడుతున్నది। సృష్టి అంతటా ఉన్నది అనుభవం కాకపోవటానికి కానీ, దాన్ని గుర్తుపట్టకుండా పోవటానికి కానీ ఈ జగత్తు వేరు, నేను వేరు అనే ఒక్క పొర చాలు। అందుకని ఆ పొరను తొలగించి ఆ సన్నిధిలో ఉండకపోయినా ఆ స్థితికి తీసుకుని పోయేందుకు దోహదపడేది చరిత్ర పఠన మాత్రమే। అందుకని పారాయణ అంత గొప్పది। అందుకని గ్రంథపారాయణ అనే సాంప్రదాయం వచ్చింది। శ్రీ రామకృష్ణ పరమహంస వద్దకు వచ్చిన ఒకతను తనకు భక్తి వైరాగ్యాలు ఎంతకీ కలగటం లేదని బాధపడ్డాడట। అప్పుడు ఆయన అతన్ని కొంతకాలం మధుర బృందావనంలో ఉండి భాగవతాన్ని శ్రద్ధగా పారాయణ చేయమని చెప్పారట। ఎందుకంటే భాగవతంలో అవతార పురుషుల కథలే కాక అట్టి స్థితిని పొందిన మహాత్ముల చరిత్రలు, వారు దాన్ని ఎలా పొందినది కూడా రాసి ఉంది। అందుకని ఆయన చెప్పింది ఏంటంటే మహాత్ముల చరిత్రలు మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉండమని। మహాత్ముల చరిత్రలు ఎందుకు చదవాలంటే అవి మహాత్ముల యొక్క నిజతత్వాన్ని తెలుపుతాయి। వారు మనలాగే ఆహారం తీసుకుంటారు, పడుకుంటారు, వ్యాధిగ్రస్తులవుతారు, కానీ ఆయన బాబా అయింది దానివలన కాదు। కుక్కను కొట్టినా ఆయనకు తెలుస్తుందే దానివలన। దానిని అంటే ఆ తత్వాన్ని ఈ చర్మచక్షువు చూడలేదు,
కాబట్టి మన మనస్సు ఆ తత్వాన్ని చూడగలుగుతూ ఉండాలి. అలా చూడగలగటానికి మహాత్ముల లీలలు దోహదం చేస్తాయి. ఏ సృష్టి అయితే మన సాధనకి అడ్డంకి అవుతుందో ఈ చరిత్ర చదువుతున్న వాడికి ఆ సృష్టే సాధనకు దోహదం చేస్తుంది. మామూలు వాళ్ళకి ఈ ప్రపంచం పరమార్థాన్ని చెడగొడుతుంది. దేవుని ముందు కూర్చుని అనేక రూపాల్లో ఉన్న నీకు నమస్కారం అని చెప్పి యువతలకు రాగానే ఆ రాస్కెల్ నన్ను ఇట్లా అన్నాడు, ఈ వెధవ నన్ను అట్లా అన్నాడు అని అంటుంటాడు. రోజుకు 10 నిమిషాలు మాత్రం అందరి రూపాల్లో ఆయనే ఉన్నాడనుకుని 23 గంటల 50 నిమిషాలు వాడట్లా వీడిట్లా అనుకుంటూ ఉంటే లాభమేముంటుంది? అందుకని ఖాళీ ఉన్నప్పుడల్లా ఆయన్నే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే అదే అభ్యాసం అవుతుంది. బంధమోక్షాలన్నింటికీ మనస్సే కారణం. భగవంతుడున్నాడని ఆయన గొప్పతనాన్ని గుర్తించి భావించి గొప్ప స్థితిని పొందేది మనస్సే. భగవంతుడు లేడని ఆయన గొప్పతనాన్ని గుర్తించక భ్రష్టు పట్టేది మనస్సే. కాబట్టి భగవంతుని యందు గురుత్వాన్ని గొప్పతనాన్ని కలిగి ఉండవలసింది మన మనస్సే, తరించవలసింది కూడా మన మనస్సే. ఉదాహరణకు ఒక బౌద్ధ మహాత్ముడు స్నానం పానం లేకుండా కూర్చుని ఉన్నాడట. ఒకడు ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి, నాకు బుద్ధుడు ప్రత్యక్షమయ్యేటట్లు అనుగ్రహించు అన్నాడట. మళ్ళీ అతనికి అనుమానం వచ్చిందట. ఈయన గొప్ప మహాత్ముడు కదా, బుద్ధుడు కనుక నిజంగా ప్రత్యక్షం అవుతే ఏం చేయాలి అని. అందుకని మళ్ళీ ఆయన్ను, స్వామి, బుద్ధుడు కనపడితే నన్నేం చేయమంటారు అని అడిగాడట. స్వామి నరికవతల పారేయ్ అని చెప్పారట. ఏమిటి స్వామి అలా మాట్లాడతారు, నన్నేం చేయమంటారు అని మళ్ళీ అడిగితే, స్వామి వచ్చిందాన్నే పో అన్నారట. అతడు ఇంకా అర్థం కాకుండా కూర్చున్నాడు. ఇంతలో స్వామి ఒక చెట్టు నుంచి ఒక కొమ్మను విరిచి కర్రలాగా పట్టుకుని అటూ ఇటూ కాసేపు తిరిగి తర్వాత దాన్ని విరిచి అగ్నిలో పారేశారు. అప్పటికీ ఆయన చర్యలోని భావం అర్థం కాలేదు. అందుకని అతడు తిరిగి వెళ్ళిపోతున్నాడు. దారిలో అతనికి ఆ స్వామి శిష్యుడొకడు ఎదురుపడ్డాడు. ఏమిటయ్యా, నీవు ఆయన దగ్గర ఇన్నాళ్ళుగా శిష్యరికం ఎలా చేస్తున్నావు? నేను 3 గంటలు కూర్చున్నా కూడా ఆయన నాకేమీ సమాధానం చెప్పలేదు అని అతన్ని అడిగాడు. అప్పుడు ఆ శిష్యుడు సమాధానం చెప్పాడు. అది కాదయ్యా, ఆయన నీకు అద్భుతంగా సమాధానం చెప్పారు. అది నీకు అర్థం కాలేదు, నాకు కొంచెం అర్థమైంది. నాకు అర్థమైంది, నీకు చెప్తాను అని ఇలా చెప్పాడట. బుద్ధుని దర్శనం కావాలని కోరింది నీ మనస్సే. ఈయనను మహాత్ముడని అనుకున్నది నీ మనస్సే. బుద్ధుడు కనిపిస్తే ఏం చేయాలని అనిపించింది కూడా నీ మనస్సుకే. మళ్ళీ ఆయన అడిగింది నీ మనస్సే. ఆయన కర్ర కోస్తుంటేను అగ్నిలో వేస్తుంటేను చూస్తున్నది నీ మనస్సే. తర్వాత ఆయన్ను ఎద్దుమొద్దు స్వరూపంగా అనుకుంటున్నది నీ మనస్సే. అసలు ఆయన చేసింది ఏంటంటే, మొద్దుగా ఉన్న చెట్టు నుండి కర్రను కోసుకుని దానిని చేతికర్రగా వాడుకుని మొద్దుగా ఉన్న ఆ కర్రను నిప్పులో పారేశారు. ఎదురుగా జ్ఞానిగా కనిపించినా మహాత్ముడు ఎప్పుడూ మొద్దు స్వరూపమే. ఆయనను మహాత్ముడు అని అనుకున్నప్పుడు మొద్దే, కాదు మొద్దనుకున్నప్పుడు మొద్దే. అలాగే చెట్టు మీద ఉన్నప్పుడు మొద్దే, చెట్టు నుండి విరిచి కర్రగా చేసుకున్నప్పుడు మొద్దే, అగ్నిలో పడేసినప్పుడు మొద్దే. అయితే అది మొద్దైనా స్వామికి చేతికర్రగా ఉపయోగపడింది. అట్లాగే నీకు బుద్ధి ఉంటే ఆ బుద్ధుడు నీకు చేతికర్రగా ఉపయోగపడతాడు. అవధూతకు 24 మంది గురువుల్లాగా నిప్పు, నీరు, గాలి, భూమి, ఆకాశము, సరకారుడు, కన్య, కొండచిలువ మొదలైనవన్నీ ఆయనకు గురువులే. చూడటం చేతనైన వాడికి ప్రపంచం అంతా గురువే. చూడడం చేతకాని వాడికి ఏది గురువు కాదు. అలాగే ఆ చెట్టును ఉపయోగించుకోకపోతే అది మొద్దే, ఉపయోగించుకుంటే అదే చేతికర్ర. కాబట్టి తెలిసిన వాడికి అదే భగవంతుడు, తెలియని వాడికి అదే మొద్దు స్వరూపము. అందుకని బుద్ధుణ్ణి నరికెయ్యి అని ఆయన చెప్పారు. అంటే నీ నుండి భిన్నంగా ఉన్న బుద్ధుణ్ణి, ఆ పరిమిత తత్వాన్ని, అంటే అట్టి భావాన్ని నరికేసేయి అని ఆయన చెప్పారన్నమాట. అయితే అది బుద్ధుడని శ్రద్ధాభక్తులతో ఉపయోగించుకుంటే అది బుద్ధుడు. అది మొద్దే అయినప్పటికీ దాన్ని నడవటానికి చేతికర్రగా తయారు చేసుకున్నావు. దాని ప్రయోజనం నెరవేరిన తర్వాత అవతల పారేయచ్చు. అలాగే నీవు ఆయన బుద్ధుడని శ్రద్ధాభక్తులతో గుర్తుపెట్టుకోవటం వల్ల దాని ప్రయోజనం నెరవేరిన తర్వాత తీసివేయవచ్చు. ఎలాగంటే నీవు బుద్ధత్వం పొందిన తర్వాత ఆయన నీవు వేరుగా ఉండవు, నీవు పరిమితుడివిగా ఉండవు. కాబట్టి పరిపూర్ణుడైన వాని వైపు నుంచి చెప్పాలంటే చూస్తూ ఉండే చూపు భగవంతుడు. కానీ మనం ఇది చూడబడే దృశ్యం అనే భ్రమ వల్ల చూస్తున్నాము. మన వైపు నుంచి చూడాలంటే కల్లో ఉండే రూపాల్లాంటి వాళ్ళం మనమైతే ఈ రూపాలన్నీ ఏ కళ అనబడే మనస్సు యొక్క రూపాలో ఆ మనస్సు భగవంతుడు. ఊహల్లోని పాత్రలాంటి వాళ్ళం మనమైతే ఈ మొత్తం ఊహించే మనస్సు భగవంతుడు. లేనిది ఉన్నట్లుగా కనిపించటం మాయ. తెర మీది బొమ్మలుగా కనిపించటం మానేసి అది సుఖదుఖాలతో కూడిందని అనిపించటం మాయ. చూసే చూపు మాత్రమే నీవైనప్పుడు చూడబడే దృశ్యం నీవు అనిపించటం మాయ. సుఖము దుఃఖము భ్రాంతి మాత్రమే, కానీ నిజమని అనిపించటం మాయ.
రూపాలన్నింటిలోనూ ఒక్కటే ఉన్నా కానీ ఇన్నిగా అనిపిస్తున్నది ఏదైతే ఉన్నదో అది మాయ. వీటి నుండి విడిపడడమే ముక్తి. భగవంతుడు తల్లి లాంటివాడు. తల్లి లేవలేని పిల్లవాడి దగ్గరకు తానే వెళ్తుంది. వాడికి జావు పట్టడము, కూర్చునే ఓపిక లేకపోతే లేవదీసి కూర్చోబెట్టడము, ఆనుకోకుండా కూర్చోలేని పరిస్థితిలో తానే వీపుకు ఆనుకుని కూర్చోవడము, ఇలా సేవ చేస్తుంది. అలాగే ఈ సృష్టిలో కూడా 2 రకాల వారున్నారు. చాలా కొద్దిమంది మాత్రమే ఈ పుష్టికరమైనటువంటి బిడ్డలుగా ఉంటారు. వాళ్లకు ఉదాహరణగా శుకుడు మొదలైనటువంటి యోగీశ్వరులను చెప్పుకోవచ్చు. వాళ్ళు భగవంతుని దర్శించడానికి ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. అందుకే శ్రీకృష్ణుడు అవతరించిన తర్వాత కూడా శుకుడు కృష్ణుని దగ్గరికి వెళ్ళినట్టు పురాణాల్లో ఎక్కడా లేదు. కారణమేమంటే కృష్ణుని రూపంలో ఏది అవతరించిందో ఆ పరమాత్మ తత్వాన్ని ఈ విశ్వమంతటా అణువణువునా నిండి ఉండటాన్ని అతడు చూస్తున్నాడు. కృష్ణుడు అవతరించి అవతార కార్యాలు చేస్తూ ఉంటే చూసి ఈయన అవతార పురుషుడు అని గుర్తించవలసిన పరిస్థితిలో శుకుడు లేడు. విశ్వమంతటా ఆయన రూపంలాగానే తన లోపల బయట అంతటా కూడా ఆయన్నే చూస్తున్నాడు. ఆయన నుంచి ఎప్పుడూ తానంటూ ఒకడు విడిగా లేనే లేడు. అంటే ఈ జగత్తు అంతటికి తల్లి తండ్రి అయిన పరమాత్మతత్వం దగ్గరకు తన శక్తి సామర్థ్యాలతో తపస్సుతో తానే వెళ్ళాడు. ఇటువంటి వాళ్లను ఎవరితో పోల్చామంటే మంచి ఆరోగ్యంగా బలంగా ఉండే పిల్లవాడు తల్లి దగ్గరికే పరిగెత్తుకుంటూ వచ్చి వంటింట్లో కూర్చునే భోజనం చేసే పిల్లవాడి వంటి వాళ్ళు చేరవలసిన గమ్యం దగ్గరకు తన శక్తితో చేరి అచ్చట పరమాత్మానుభూతిని పొందుతున్నాడు. ఇక మనం ఎటువంటి వాళ్ళమంటే కూర్చున్న చోటు నుంచి లేవలేనటువంటి అస్వస్థతతో మంచంలో ఉన్నటువంటి బిడ్డలం. అందుకని మనం తపస్సుతో అటువంటి స్థితికి పోలేం గనక మన మీద అపారమైన ప్రేమ చేత ఆయనే మన చెంతకు వస్తారు. ఇది మన అదృష్టం. భాగవతం చెప్పింది, యోగులు మహాతపస్సు చేయగలిగిన వాళ్ళు తమ హృదయాల్లోనే తమ జ్ఞానశక్తి చేత పరమాత్మను దర్శిస్తూ ఉంటారు. అట్లా దర్శింపలేని మనలాంటి వాళ్ళ కోసం మన దగ్గరకు పరమాత్మ వస్తారు. ఎందుకంటే ఆయన వాళ్లకు తల్లి తండ్రి ఎలాగో మనకు అలాగే తల్లి తండ్రి కనుక ఆయనకు బిడ్డలిద్దరిపైన సమానమైన ప్రీతే. తల్లికి ఆరోగ్యంగా ఉండే బిడ్డ ఎక్కువ, ఆరోగ్యం లేని బిడ్డ తక్కువ ఎలా కాదో భగవంతుని దృష్టిలో శుకుడు ఎక్కువ కాదు, మనం తక్కువ కాదు. ఇది మనం గమనించవలసిన విషయం. వారెక్కడ మహాత్ములు, మనమెక్కడ వారితో తూగుతాము అనుకోవలసిన పని లేదు. వారు చేరుకోగలరు కాబట్టి వాళ్ళ కోసం ఆయన రానవసరం లేదు. మనం చేరుకోలేం కాబట్టి మన కోసం ఆయన మన దగ్గరికి వస్తారు. అందుకే భాగవతం ఏం చెప్పిందంటే, ఎవరైతే తమ తపశ్శక్తి చేత అంతటా ఉండేటటువంటి భగవంతుణ్ణి యోగాభ్యాసం తపస్సు ద్వారా దర్శించలేరో అటువంటి వాళ్ళ కోసం భగవంతుడు భూమి మీద మానవులకు ఎప్పుడూ లభిస్తూనే ఉంటాడు. ఏ రూపంలో లభిస్తాడంటే మానవాకారంలో ఉంటూ కూడా పూర్ణుడైన పరమాత్మ స్వరూపులైన అవధూతల రూపంలో లభిస్తాడు. దానికి వాళ్ళు మరొక ఉదాహరణ ఇచ్చారు. దాన్ని ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కూడా. నెలల బిడ్డకు తల్లి ప్రేమను అర్థం చేసుకునేటటువంటి పద్ధతి వేరే ఉంటుంది. ఆ బిడ్డకు మనస్సు ఎదగలేదు. ఆ బిడ్డకు నఖశిఖ పర్యంతము తల్లే అయినప్పటికీ ఆమె పోషణను తల్లి యొక్క స్తన్యంలోనే పొందుతాడు. అలాగే ఆవు కొమ్ము చివరి నుండి తోక చివరి వరకు ఆవే అయినప్పటికీ మనకు అవసరమైన పాలు మాత్రం దాని పొదుగు దగ్గరే పొందుతాము. అలాగే పరమాత్మ విశ్వమంతటా వ్యాపించి ఉన్నప్పటికీ ఈ మహనీయుల రూపంలోనే ఆయన అనుగ్రహం మనకు లభిస్తుంది. ఇది ప్రధానమైన అంశం. దాని నుంచే భగవద్గీత ఉత్పన్నమైంది. అట్లా వచ్చిన రూపాల్లో కృష్ణ పరమాత్మ ఒకరు. ఇక్కడి నుంచి పరమాత్మ స్థితికి చేరుకున్న వారి కోసం, అంటే శుకుని వంటి వారి కోసం ఆయన రాలేదు. శుకుడు ఆయన చూడనే లేదు. పరమాత్మ ఉండే చోటుకు శుకుని హృదయం ఎప్పుడో చేరుకుంది. అట్లా కాక నా వాళ్ళు పరాయి వాళ్ళు అనే ద్వంద్వాల్లో చిక్కినటువంటి అర్జునుడు మొదలైన వారి కోసం వచ్చింది. ఒకరు ప్రశ్న వేశారు, అన్ని అక్షౌహిణుల సైన్యాన్ని ఆయన నశింపజేశాడు కదా, ఇదెక్కడ అవతార కార్యము, ఇదెక్కడ దయ అని. అందుకు ఆ పెద్దలు సమాధానం ఏం చెప్పారంటే, మహాభారత యుద్ధంలో అంతమంది చనిపోవటానికి కృష్ణుడే కారకుడయ్యాడు నిజమే, కానీ ఆయన రూపం ఎలా ఉండేది అంటే ఆయనలో దివ్యమహిమ నిండి ఉండటం వలన చూసిన వారికి ఎవరికైనా ఈయన మానవమాతుడు కాడని తెలిసేదట. ఏ వ్యక్తినైనా చూస్తే మనకి ఎటువంటి భావాలు కలుగుతాయో అటువంటి భావాలేవి కలగకుండా మనస్సు నిర్మలంగా నిశ్చలంగా అయి ఒళ్ళు మరిచి ఆయన చూస్తూ ఉండేవారట. ఈ విషయం శ్రీ సాయిబాబా చరిత్ర చదివితే కూడా తెలుస్తుంది. శ్రీ సాయిబాబా వద్దకు వచ్చే ఒక్కొక్క భక్తుడు ఆయన్ను కన్నార్పకుండా ఆయన చూస్తూ ఉండేవాడట. ఏమిటి నీకేమైనా పిచ్చా అలా చూస్తున్నావు అని అడిగితే ఆయన దివ్య ముఖారవిందాన్ని చూస్తుంటే ఏదో తెలియని ఆనందం కలుగుతోంది, ఎప్పుడు అలాగే చూడాలని అనిపిస్తోంది అనేవారట. ఇది సాయిబాబా చరిత్రలో భక్తుల అనుభవాల్లో వస్తుంది. ఆయనకేమీ కిరీటాలు లేవు, 4 చేతులు శంకుచక్రాలు కనిపించటం లేదు. మనలాగా రక్తమాంసాలతో ఉన్న మనిషిలాగానే ఉన్నాడు. మరి ఆ వర్చస్సు ఏమిటో తెలియదు కానీ అలాగే చూస్తూ ఉండిపోయేవారట. పరిసరాలనే మర్చిపోయేవారట.
కృష్ణ పరమాత్మని రూపం కూడా అలానే ఉండేదిట. భగవద్గీతలో ఒక విషయం చెప్పారు. చనిపోయే ముందు మనస్సు హృదయం దేనియందు లగ్నమవుతుందో వాడు దాన్నే పొందుతాడు అని. అందుకని అక్కడ యుద్ధరంగంలో మరణించిన వారందరి దృష్టి కృష్ణుని మీద మాత్రమే ఉంది. అందుకని వాళ్ళందరికీ ఉత్తమ గతులే కలిగాయి. వాళ్ళు యుద్ధరంగంలో తమ అంత్యదశలో కృష్ణున్నే చూస్తున్నారు. ఇది ఎటువంటిదంటే ప్రేమలో పడిన యువతీ యువకుల మనస్తత్వం లాంటిది. ఎవరో ముక్కుముఖం తెలియని వాళ్ళను త్వరపడి పెళ్లి చేసుకోవద్దని పెద్దవాళ్ళు ఎంత చెప్పినా సరే మేం కష్టపడినా సుఖపడినా ఒకరికొకరమే అంటారు వాళ్ళు. అట్లాగే యుద్ధరంగంలోని వాళ్ళ మనస్సు కూడా వేరొక ధ్యాస లేకుండా పోయి ఆయన్ను చూస్తూనే ప్రాణాలు వదిలారు. అందుకే వాళ్ళందరికీ ఉత్తమగతులే శ్రీకృష్ణుడు ప్రసాదించాడు అంటారు పెద్దలు. కాబట్టి శ్రీకృష్ణుడు ఎవరి కోసం వచ్చాడు? తపస్సు ద్వారా ఆయన చేరుకోలేనటువంటి మన వంటి వారి కోసం వచ్చారు. అందువల్ల అనేక కారణాలు, అనేక ప్రయోజనాలు నెరవేరుతాయి. ఉదాహరణకు ఇక్కడ మందిరంలో సాయిని పెట్టుకుని పూజా పునస్కారాలు చేస్తున్నాము, నైవేద్యాలు పెడుతున్నాము. భక్తులంతా వస్తున్నారు, సాయినాథుని గురించి తెలుసుకుంటున్నారు, సాయిని దర్శించుకుంటున్నారు, ఆనందిస్తున్నారు. అలాగే ఇక్కడకు చిన్న చిన్న పిల్లలు వస్తున్నారు, విశాలంగా ఉండే మందిరాన్ని, అందులో జరిగే వాటిని వినోదంగా చూస్తున్నారు, ప్రసాదాలు తిని వెళ్తున్నారు. అది కాక ఇతర జీవులకు కూడా అంతో ఇంతో వాటికి కావలసిన తిండి వాటికి లభిస్తున్నది. సమీపంలో పూజా పునస్కారాలకు కావలసిన వస్తువులు అమ్ముకునేవారు ఉంటారు. వాళ్లకు భక్తి ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ వస్తువులు అమ్ముడుపోయి జీవనం గడవడం అనే వాళ్ళ ప్రయోజనం వాళ్ళకు నెరవేరుతున్నది. ఎవరి దృష్టిని బట్టి వాళ్ళ ప్రయోజనాలు నెరవేరుతున్నాయి. పిల్లలకు కాలక్షేపం, పెద్దలు పవిత్రమైన భావాలు కలిగేలా సమయం గడుస్తున్నది. వస్తువులు అమ్ముకునే వారికి జీవనోపాధి కలుగుతున్నది. అట్లాగే కృష్ణ పరమాత్మ ఎన్నో జీవుల యొక్క అవసరాలను తీర్చడానికి ఆ విధంగా అవతరించాడు. ఆయన వచ్చి మనకు చెప్పినటువంటిది భగవద్గీత. అంటే భాగవతంలో చెప్పింది తూచా తప్పకుండా ఇక్కడ సరిపోతుందన్నమాట. మనం వెళ్ళలేం కనుక ఆయన మన వద్దకు వచ్చాడు. వచ్చి ఏం చేశాడంటే, తల్లిదండ్రులకు బిడ్డ దగ్గర ముద్దు కలిగినప్పుడు ఏం చేస్తారు? ఆ బిడ్డలాగానే ముద్దు మాటలు మాట్లాడతారు. వాడు పారాడితే వాడితో పాటు పారాడతారు. వాడు కొట్టినట్లు నటిస్తే వాడిలాగా కళ్ళ మీద చేతులు పెట్టుకుని ఏడుస్తున్నట్లు నటిస్తారు. ఎందుకంటే వాడికి సరదా కల్పించడం కోసం. అలాగే కృష్ణుడు కూడా మనకు అర్థమయ్యే పదాలు, మనకు అర్థమయ్యే భావాలు తీసుకుని వాటితో మనతో వ్యవహరిస్తాడు. గోపాలురతో ఆడుకున్నాడు, అర్జునునితో సరదాలాడాడు. యుద్ధరంగంలో సామర్థ్యం కల మహానాయకుడిగా వ్యవహరించాడు. అన్ని సామర్థ్యాలు ఆయనలో ఉన్నాయి. అలా కాక కేవలం యోగాభ్యాసం మాత్రమే ఉన్న ఉద్ధవునికి ఉద్ధవగీతను ఉపదేశించాడు. వాడి స్థాయి వాడిది, వీడి స్థాయి వీడిది. ఆయనలో అన్ని స్థాయిలు ఉన్నాయి. అలాగే సాయి మన స్థాయికొచ్చి మన దగ్గర వ్యవహరించారు. ఆవు పొదుగు దగ్గర మాత్రమే పాలు లభించినట్లు మహాత్ముల వద్ద మాత్రమే భగవంతుని పొందగలము. అయితే ఈ మహాత్ముల తత్వం ఏమిటి? చూడటానికి మనలాగే మానవాకృతి ఉంటుంది, మనలాగే తింటారు, మనలాగానే తిరుగుతారు, మనలాగానే వ్యవహరిస్తారు. కానీ వాళ్ళ అంతఃకరణ మాత్రం పూర్ణమైన భగవత్ స్వరూపమే అయి ఉంటుంది. అదే అర్జునుడిని గుర్తుపట్టమని ఆయన చెప్పింది. నేను నీతో పాటు ఆడుకుని ఉండవచ్చు, సారథిగా రథమెక్కించి తీసుకురావచ్చు, నీ రథాన్ని నువ్వెక్కడ ఆపమంటే అక్కడ ఆపవచ్చు. కానీ నీవు ఏమీ తెలియక గందరగోళ పడిపోయే సమయంలో ఉన్నప్పుడు అన్నీ తెలియచెప్పడానికి, అవసరమైతే విశ్వరూపం సాక్షాత్కారం ఇచ్చి నీకు విషయం విశదపరచడానికి ఉన్న నేను ఎవరినో నీవిప్పుడు తెలుసుకో అని చెప్పాడు. అందుకని ఆ విధంగా వచ్చిన రూపాలు మనకు బోధిస్తాయి. అందుకని భగవద్గీత మనకు శిరోధార్యమైంది. అటువంటి మహాత్ములను ఆశ్రయించాలి అనటానికి అదే ఉదాహరణ. అదే భగవద్గీత యొక్క సారాంశము. భగవద్గీత అట్టి మహాత్ములను ఆశ్రయించమని చెప్పింది కూడా. లేకపోతే ఎవరిని ఆశ్రయించాలి? ఎవరు చెప్తారు? వేదాలు, ఉపనిషత్తులు ఉన్నాయి, కానీ వాటికి సరైన అర్థాన్ని ఎవరు చెప్పగలరు? ఇదివరకు నేను నాస్తికంగా ఉండే రోజుల్లో అనేక చోట్లకు వెళ్ళాను. ఎంతోమంది పెద్దలను దర్శించాను. నా సందేహాలు తీర్చమని అడిగాను. 1961వ సంవత్సరం వరకు నేను ఇక్కడ అంటే ఒంగోలులో పనిచేశాను. నేను ఈ ఊరి నుంచి వెళ్ళిపోబోయే 2-3 నెలల ముందు వరకు నాస్తికంగానే ఉన్నాను. అప్పుడు ఈ ఉపనిషత్తులు, పురాణాలు బోధించడంలో అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన పెద్దలను ప్రశ్నించాను. ఒకసారి పరీక్షలు రాయటానికి ఢిల్లీ వెళ్ళాను. అక్కడ ఒక చోట పెద్ద పందిరి వేసి ఉంటే చూద్దామని వెళ్ళాను. అక్కడ గీతాజ్ఞాన యజ్ఞం జరుగుతున్నది. ఆ రోజు ఆఖరి రోజు. పెద్దలొకరు ప్రవచనం చేస్తున్నారు. ఆయన తమ ఉపన్యాసం ముగిస్తూ, ఈ రోజుతో గీతాయజ్ఞం ముగిసింది కనుక ఏమైనా సందేహాలుంటే అడిగి తెలుసుకోవచ్చు. సాయంత్రం ఫలానా చోట మేము ఉంటాం, అక్కడికొచ్చి సందేహాలు తీర్చుకోండి అని చెప్పారు. నేనున్న చోటుకు ఆయన చెప్పిన చోటు దగ్గరే కనుక ఆ రోజు సాయంత్రం వెళ్ళి కూర్చుని వాదించడం మొదలు పెడితే సమాధానం ఎక్కడా చిక్కక, ఏమయ్యా నువ్వు ఇంతున్నావో లేదో, ఋషులను ప్రశ్నించేవాడివా? వాళ్ళు చెప్పింది అబద్ధమని నీ ఉద్దేశమా?
అసలు నువ్వేం ధ్యానం చేసావు గనుక, నువ్వేం తపస్సు చేసావు గనుక ఇలాంటి అవకతవక ప్రశ్నలు వేస్తున్నావు అని మండిపడ్డారు. అప్పుడు నేనేమన్నానంటే, అయ్యా, నేను ఋషులు చెప్పింది కాదంటం లేదు. కాదనడానికి నేను తపస్సు చేసి ఉండాలి కదా. నా ప్రశ్న ఏమంటే, ఋషులు చెప్పింది సత్యమేనన్న విశ్వాసం మీకెలా కలిగింది? మీరే కారణాలు చూసి వారు చెప్పింది నిజమని నమ్మారు? వాళ్ళు గొప్పవాళ్ళైతే కావచ్చు, వాళ్ళు చెప్పింది సత్యమేనని మీరెలా తెలుసుకున్నారు? ఏ కారణాల వల్ల నిర్ధారణ చేసుకున్నారు అని మాత్రం నేను అడుగుతున్నాను అని అడిగితే ఆయన అన్నారు, చిన్న పెద్ద లేకుండా మాట్లాడుతున్నాడు, వీడిని బయటికి గంటండి అని. ఉపనిషత్తుల గూర్చి కానీ వేదాల గూర్చి కానీ చెప్పడానికి బ్రహ్మానుభూతిని పొందినవాడు, బ్రహ్మానుభూతిని ఇవ్వగలవాడు మాత్రమే అర్హుడు. అందులో ఉపనిషత్తులు చూస్తే వాటిల్లో ఒక చోట బ్రహ్మ విద్య ఇలా అంటుంది, నీకు వివాహయోగ్యమైన బిడ్డ ఉన్నప్పుడు ఆమెనిచ్చి వివాహం చేయబోయే ముందు వరుణ్ణి ఎన్నోసార్లు విచారించి బిడ్డనిస్తావు కదా, అలాగే నన్ను ఎవరికైనా ఇవ్వదలుచుకున్నప్పుడు వాడు అర్హుడైన వాడు అవునో కాదో చూసి మాత్రమే ఇవ్వు సుమా, లేకపోతే వాడు చెడి నన్ను చెడగొట్టి లోకాన్ని చెడగొడతాడు, అట్లా మాత్రం చేయకు అని. ముముక్షువైన వాడు, బ్రహ్మనిష్ఠుడు, శ్రోత్రియుడు అయిన వాడి దగ్గరికి మాత్రమే వెళ్ళవలసింది అని శాస్త్రం చెబుతుంది. మరి అటువంటి వాడు మనకెక్కడ దొరుకుతాడు? ఉపనిషత్తులను, భగవద్గీతను, అందులో చెప్పబడ్డ పరమాత్మతత్వాన్ని అనుభవించి మనకు చెప్పగలవాడు ఎవడు? తాను అనుభవించిన వాడు మాత్రమే మనకు అనుభవాన్ని ఇవ్వగలడు. చరిత్ర చూస్తే ఈ విషయం మనకు తెలుస్తుంది. శ్రీరామకృష్ణ పరమహంస ఉన్నారు. పరమాత్మ సాక్షాత్కారాన్ని ఆయన పొందారు. ఆయన వద్దకు వివేకానందుడు వెళ్ళాడు. ఏమయ్యా, దేవుని గురించి అందరూ మాట్లాడేవాళ్లే, నువ్వు కూడా భగవంతుని గురించి ఊరికే మాట్లాడుతున్నావా? నిజంగా నువ్వు ఆయన చూసి చెప్తున్నావా అని అడిగాడు. అందుకు ఆయన, నేను నిన్నెట్టా చూస్తున్నానో భగవంతుడు కూడా అట్లాగే చూస్తున్నాను అన్నారు. అట్లాగైతే నాకు చూపించమన్నాడు వివేకానందుడు. రేపొస్తే అట్లాగే చూపిస్తాను అన్నారాయన. అతన్ని మాటల్లో పెట్టి మాట్లాడుతూనే తన పాదంతో అతన్ని మెల్లగా తాకారు. అంతే, అతనికి పరమాత్మ అనుభూతి కలిగింది. ఆ తర్వాత అతన్ని ఆ స్థితిలోంచి లేవగొడితే, నన్నెందుకు మేల్కొల్పారు, నన్ను అట్లాగే ఉండనీయకపోయారా అన్నాడు. అందుకని ఈ స్థితిలో ఉన్నవాడు మాత్రమే భగవద్గీత చెప్పాలి. అయితే వివేకానందుడికి ఇచ్చాడని తన వద్దకొచ్చిన వాళ్ళందరికీ ఆయన ఆ స్థితిని ఇచ్చారా? అసలు ఇవ్వటం సాధ్యమేనా? దీనికి ఉదాహరణ మనకు సాయినాథుని చరిత్రలో తెలుస్తుంది. బీడీలు అమ్ముకునేవాడొకడు సాయినాథునికి అప్పుడప్పుడు బీడీలు ఇస్తూ ఉండేవాడు. సాయినాథుడు తమ వద్దకు వచ్చేవారికి ఎన్నో అనుభవాలను ఇవ్వటం చూశాడు. అప్పుడు సాయినాథుని వద్ద బ్రహ్మానుభూతిని పొంది సిద్ధపురుషులై కీర్తి గడించిన వాళ్ళు అక్కడక్కడా ఉన్నారు. పొద్దుగుంకిన కొద్దీ ఆకాశంలో నక్షత్రాలు మినుకుమినుకుమన్నట్లు అట్టి మహాత్ముల సంగతులు బయటపడుతున్నాయి. మద్రాస్ సమీపంలో బుదూర్ అనే ప్రాంతం ఉంది. అక్కడ రెడ్ హిల్స్ స్వామి అనే ఒక మహాత్ముడు ఉండేవాడు. ఆయన ముస్లిం. ఆయన దగ్గర ఉంటూ సేవ చేసుకుంటూ ఉండే ఘనశ్యామ్ అన్నతడు మద్రాసులో ఉన్నారు. అతడు రెడ్ హిల్స్ స్వామి దగ్గర అనేక అద్భుత లీలలు చూశాడు. ఒకసారి ఆయన ఘనశ్యామ్తో, నేను వెళ్ళిపోతున్నానని చెప్పారు. అప్పుడు అతడు, నాకొక చిన్న సందేహం ఉంది, మీ గురువెవరో తెలుసుకోవాలని ఉంది, చెప్పమని ప్రార్థించాడు. రేపొద్దున చెప్తాను అన్నారట ఆయన. మర్నాడు ఉదయమే స్నానమది చేసుకుని ఆయన సన్నిధికి వెళ్ళాడు ఘనశ్యామ్. అప్పుడు ఆ స్వామి అతన్ని సూర్యబింబం కేసి చూడమన్నారట. ఆయన చెప్పినట్లు చూసేసరికి సూర్యబింబంలో ద్వారకామాయిలో ఉన్న సాయినాథుని ముఖం 5 నిమిషాల పాటు కనిపించిందట. అప్పుడతడు స్వామిని ఆ దర్శనం యొక్క అర్థమేమిటని అడిగాడట. నిన్న నీవు అడిగిన ప్రశ్నకు సమాధానం అని చెప్పారట స్వామి. అంటే ఆయన గురువు సాయినాథుడన్నమాట. ఆయన సాయి వద్దకు ఎప్పుడు వెళ్లారో తెలియదు. ఇటువంటి అనుభూతినివ్వటం ఆ బీడీలు నమ్ముకునేవాడు చూశాడు. నాకు అట్టి స్థితినిమ్మని బాబాను అడిగాడు. భక్తితో ఉండు, పరిపాకం వచ్చినప్పుడు అదే వస్తుంది అన్నారు. అతడు వినక పదే పదే ఆయన అడుగుతూ ఉండేవాడు. నేను నీకింతకాలంగా సేవ చేస్తున్నాను కదా, బీడీలు ఇస్తున్నాను కదా, నాకు ఆ స్థితి ఇవ్వవలసిందేనని పట్టుపట్టేవాడు. చాలా రోజులు పెడచెవిని పెట్టి ఊరుకున్నారు బాబా. ఒకరోజు అతడు భీష్మించాడు. చివరకు బాబాకు విసిగేసి తీసుకోపో అని ఒట్టి చేతిని అతని వైపు విదిలించారు. అంతే, అప్పటి నుండి వాడికి ఇల్లు, వాకిలి, భార్య, పిల్లలు, బీడీలు ఇవేవీ గుర్తులేవు. సరిగ్గా బాబాలాగానే ప్రవర్తించేవాడు. పగలు రాత్రి ఏమీ తెలిసేది కాదు. ఎండా వాన తెలిసేది కాదు. అరబ్బీలోని, ఖురాన్లోని ఏవో మంత్రాలు చదువుతూ ఉండేవాడు. పిచ్చివాళ్లాగా ఇల్లు వాకిలి పట్టకుండా తిరుగుతూ ఉండేవాడు. అతనికి బుద్ధి పుట్టినప్పుడు ఎప్పుడైనా ఎవరికైనా ఒక మాట చెప్తుండేవాడు. అవి తప్పక జరిగి తీరవలసిందే. ఒరే, అటు వెళ్ళబోకు, ఫలానా చోట పాము ఎదురవుతుంది అని ఒకంతో చెప్పాడు ఒకసారి. అతడు చెప్పినట్లే జరిగింది. ఇలా అతడు చెప్పినవన్నీ జరుగుతూ ఉండేవి. అతనిని ఆ స్థితిలో చూసిన అతని స్నేహితుడొకడికి ఏమీ అర్థం కాలేదు. ఏమిట్రా, పెళ్ళాం పిల్లలు పట్టకుండా, ఇల్లు వాకిలి పట్టకుండా ఇలా పిచ్చివాన్లా తిరుగుతున్నావు అన్నాడు. ఇతడు, ఇది పిచ్చిగాదులే, నీ పని నీవు చేసుకోపో అన్నాడు. అప్పుడు ఆ స్నేహితుడు, ఇది పిచ్చిగాక మరేమిటి, శుభ్రంగా ఇది పిచ్చే అన్నాడు.
అయితే నువ్వు అట్లాగే అగుగాక అన్నాడతడు. వెంటనే ఆ స్నేహితుడు కూడా ఇల్లు వాకిలి పట్టకుండా పిచ్చివాళ్లాగా తిరగనారంభించాడు. ఆ విధంగా ఆ బీడీలు అమ్ముకునేవాడు ఏది మాట్లాడితే అదల్లా జరిగేది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు సాయినాథుడు మసీదులో కూర్చుని ఉన్నారు. ఎవరూ లేని సమయం చూసి వాడు సాయినాథుని వద్దకు వెళ్ళి ఆయన 2 కాళ్ళు పట్టుకున్నాడు. బాబా, ఈ స్థితి భరించలేకుండా ఉన్నాను. నీవిచ్చిన ఈ స్థితిని నువ్వే తీసుకో అని ప్రార్థించాడు. అలాగేనని బాబా లావ్ అంటూ అతని దగ్గర నుంచి ఏదో వస్తువు తీసుకుంటున్నట్లు తమ చేతిని కదిలించారు. వెంటనే అతనికి ఆ స్థితి తొలగిపోయింది. అతడు మామూలుగా ఉన్నాడు. అంతేకాక మధ్యలో ఏం జరిగిందో పూర్తిగా మర్చిపోయాడు. అప్పుడు ఏ స్థితిలో ఉన్నాడో, తనలో ఆ శక్తి ఎట్లా వచ్చిందో, ఎట్లా పనిచేసిందో అతనికి ఏమీ తెలియదు. నిద్రపోయి లేచిన వాడికి నిద్రపోయినప్పుడు ఉన్న స్థితి ఎలా ఉంటుందో అలా ఉంది అతనికి. అందుకని అతనికి సాయినాథుడు ఆ స్థితిని ఇస్తే ఏమైంది? నాకొద్దు బాబు, తీసుకో అన్నాడు. అందుకని అట్టి స్థితిని ఇచ్చినా పుచ్చుకునేది ఉండదు. అందుకని పరిపాకం లేని వారికి ఆ స్థితిని ఇవ్వలేరు. అంతటి వివేకానందుడు కూడా తనను రామకృష్ణ పరమహంస కొద్దిగా తాకేసరికి తట్టుకోలేక, నన్నేం చేస్తున్నారు మీరు అన్నాడు. అప్పుడు రామకృష్ణ పరమహంస నవ్వి, నువ్వు సప్తర్షి మండలం నుండి లోక కళ్యాణం కోసం అవతరించిన వాడివి. అంతటి నీవే భగవదనుభూతిని తట్టుకోలేక అమ్మయ్యో నన్నేం చేస్తున్నారని అడిగితివే, మరి నీకే అంతటి భయం కలిగితే ఇక మామూలు వాడి పరిస్థితి ఏమిటి అన్నారు. అందుకని వాళ్ళు ఇచ్చినా పుచ్చుకునే పరిస్థితి ఉండాలి. సమర్థత ఉన్నవాడికి ఇవ్వడానికి వాళ్ళు వెనుకాడరు. ఇది మనం గమనించాలి. అందుకని భగవద్గీతకు అర్థం ఎవరు చెప్పాలి? ఆ స్థితిలో ఉన్నవాళ్ళు, అనుభవాన్ని ఇవ్వగలిగిన వాళ్ళు చెప్పాలి. ఎవరికి చెప్పాలి? అర్హత గల వాళ్లకు చెప్పాలి. భగవద్గీత 4వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు చెప్పాడు, శ్రద్ధాసక్తులు లేని వాడికి చెప్పవద్దు, ఎవడికంటే వాడికి చెప్పవద్దు. నీవు నాకు ఆత్మీయుడువు కనుక ఈ రహస్యమైనటువంటి గుహ్యతమమైనటువంటి ఈ విషయాన్ని నీకు చెప్తున్నాను అని. అటువంటప్పుడు 10,000 మందిని 50,000 మందిని కూర్చోబెట్టి ఉపన్యసించడం అన్నది కృష్ణుడికి తెలియకపోవడమా, మనకు తెలియకపోవడమా? అనుభవానికి వస్తే కృష్ణుడిచ్చిన అనుభవాన్ని మనం ఇవ్వగలమా? అందుకని అటువంటి దాన్ని వివరించి అనుభవాన్ని ఇవ్వగలవారు ఎవరయ్యా అంటే, ఆ స్థితిలో ఉంటూ మానవాకృతిలో మన కొరకు పరమాత్మ వచ్చి భూమి మీద తిరుగుతూ ఉండే సద్గురువు మాత్రమే. వాళ్ళు వచ్చేది ఇందుకే. అందుకని వాళ్ళ దగ్గరికి వెళ్ళు. ఇదే భాగవతం యొక్క రహస్యం, ఇదే భగవద్గీత యొక్క రహస్యం. అందుకని అటువంటి మహాత్ముడు తప్ప మరెవ్వరూ చెప్పడానికి అర్హులు కారని పెద్దలు చెప్పారు. ఎందుకు చెప్పవద్దన్నారంటే, ఆత్మజ్ఞానానుభవం పొందనివాడు చెప్పినా వినలేము, విన్నా అర్థం చేసుకోలేము, అర్థం చేసుకున్నట్లు అనిపించినప్పటికీ ఆచరణలో పెట్టలేము. ఉదాహరణకు భగవద్గీత అర్థంతోటి చదువుకున్నాము, నిత్యపారాయణ చేస్తున్నాము. అందులో శ్రీకృష్ణుడు తాను అన్ని జీవుల హృదయాల్లోనూ నిండి ఉన్నానని, తన మాయచేత అన్నింటినీ ఆడిస్తున్నానని చెప్పాడు. జ్ఞాని లక్షణాలను, స్థితప్రజ్ఞుని లక్షణాలను, భక్తుని లక్షణాలను చెబుతూ భక్తుడైన వాడు అన్నింటి యందు తన్నే దర్శిస్తాడు అని చెప్పాడు. కానీ ఆ స్థితిని మనం పొందడం ఎలా? కానీ మానవుని జీవితం యొక్క ప్రయోజనం అదే. బడికంటూ వెళ్ళి చేరడానికి కారణం విద్య నేర్చుకుని సమర్థులుగా బ్రతకటం నేర్చుకోవడానికి మాత్రమే. బడికి వెళ్లడంలోని ప్రయోజనం ఎట్లాగో భూమి మీద మానవునికి జన్మనెత్తినందుకు ప్రయోజనం ఒక్కటే, ధర్మము, అర్థము, కామములను సంపాదించి మోక్షాన్ని కూడా పొందటమే. 4 పురుషార్థాలను పొందడమేనని శాస్త్రం చెప్పింది. ఋషులు చెప్పారు, తక్కిన పురుషార్థాలు నాకొద్దు, మోక్షం మాత్రం కావాలంటే కుదరదు. తన్నడానికి నేల లేకుండా పైకి ఎగిరే ప్రశ్నే లేదు. కాళ్ళ కింద నేల లేకుండా తన్ని పైకి ఎట్లా ఎగరగలడు? అందుకని ధర్మము, ధర్మాన్ని అనుసరించిన అర్థము, ధర్మాన్ని అర్థాన్ని అనుసరించిన కామము ఎవడైతే అంగీకరిస్తూ అనుభవిస్తూ పోతాడో అట్టివాడు మోక్షానికి అర్హుడవుతాడు. అప్పుడు దీనిని తన్ని వాడు మోక్షానికి వెళ్ళగలుగుతాడని పెద్దలు చెప్పారు. అందుకని దానిని నిర్వచించి అర్థమయ్యేటట్లు అర్థం చెప్పగలవాడు ఆ స్థితిలో ఉన్నవాడు మాత్రమేనని చెప్పారు. కాబట్టి వారిని ఆశ్రయించవలసిందే. కానీ ఆ 4 పురుషార్థాలను అంటే ధర్మార్థ కామ మోక్షాలను పొందాలంటే మనస్సు శుద్ధంగా ఉండాలి. శుద్ధమైన వాసనలతో, శుభమైన వాసనలతో నింపుకున్నాక అప్పుడు శుభాశుభ ఫలితములకు అతీతమైన స్థితిని పొందటానికి ప్రయత్నం చేస్తాడు. అప్పులున్నటువంటి వాడు అప్పులన్నీ తీర్చుకుని కొంత నిలువ చేసుకున్నాక ఇక సంపాదించడానికి అవసరం లేని స్థితిని పొందుతాడు. అలాగే ముందు మనం అప్పుల్లో ఉన్నాం అంటే మనలో అశుభమైన వాసనలను ఏర్పరచుకున్నాము. కానీ అది కూడా ఇవాళ రావచ్చు, రేపు పోవచ్చు అనే స్థితిలో ఉన్నాము. అలా కాక ఇలా రావడానికి పోవడానికి వీలేని స్థితిని దానిలో సంపాదించుకున్నట్లే అదే రీతిన ధర్మాధర్మాలకు, శుభాశుభాలకు లొంగనటువంటి అతీతమైన స్థితిని పొందాలి. ఇది పొందాలంటే, ఈ మనస్సును శుద్ధంగా ఉంచుకోవాలంటే ఈ 4 చేసి తీరాలని చెప్పింది. యజ్ఞము, దానము, తపస్సు, కర్మ
ఈ నాలుగింటిని విడిచిపెట్టడానికి వీల్లేదు అంటూ ఆ విషయం తెలియక మానవులు ఎలా పొరపాటు పడుతున్నారో కూడా చెప్పారు. కర్మలు చేస్తే కర్మల ఫలితం రూపంలో మళ్ళీ జన్మ పరంపరలకు రావాల్సి ఉంటుంది కనుక ఏ కర్మలు చేయకూడదు అని కొందరు అంటున్నారు. యజ్ఞదాన తపకర్మలు కూడా చేయకూడదు అంటున్నారు. మరికొంతమంది చేయకపోతే వీల్లేదు అంటున్నారు. వారిద్దరూ కూడా పొరపడ్డారు అని చెప్తున్నాడు గీతాచార్యుడు. అసలైన విషయం నేను చెప్తున్నాను విను అంటున్నాడు. అదేమిటంటే ఈ నాలుగింటిని చేయవలసిందే కానీ వాటి ద్వారా ఏమీ పొందాలని ఆశించకుండా చెయ్యి అంటున్నాడు. చెయ్యాలి కాబట్టి చెయ్యి అంటున్నాడు. అంటే తల్లి బిడ్డకు అన్నం పెడుతుంది అంటే రేపు అతడు ఉద్యోగం చేసి తన్ను పోషిస్తాడు అన్న ఉద్దేశంతోనా? అట్లా అయిన పక్షంలో వాడు జబ్బును పడి మంచంలో ఉండి ఇక లేచే పరిస్థితి లేకపోతే వాడిని గొంతు పిసిగి చంపేయాలి. కానీ చంపదు. తన ప్రాణాలొడ్డైనా బ్రతికించుకోవాలని చూస్తుంది. అలా ఎందుకు చేస్తుంది? తల్లి కాబట్టి చేస్తుంది. వేరే కారణం లేదు. వాడు సుఖంగా ఉండడమే ఆమెకు సంతోషం, కానీ వాడి ద్వారా ఏదో పొందుదామని కాదు. అలాగే మనకిష్టమైన వాళ్ళ పట్ల కూడా ఇలాగే ప్రవర్తిస్తాము. ఎందుకంటే వాడు సంతోషపడితే మనకు బాగుంటుంది అంతే. ఇంకొక కారణమేమి ఉండదు. వాడంటే మనకి ఇష్టము. వాడు సంతోషిస్తే మనకు సంతోషం తప్పిస్తే వాడు మనకు అదిస్తాడేమో ఇదిస్తాడేమో అని ఆశపడి కాదు. వాడు సంతోషపడటమే మనకు కావాలి. యజ్ఞము, దానము, తపస్సు, కర్మలను నిష్కామంగా చేయటం అన్నారు. కానీ నిష్కామంగా ఎలా చేయటం? ఇది మనం జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం. భగవద్గీత చెప్పినట్లే ఉంటుంది, అర్థమైనట్లే ఉంటుంది. కానీ అర్థం కాకుండా తప్పించుకుపోయేది ఇక్కడే. యజ్ఞదాన తపకర్మలను చేస్తాము. ఎలా చేస్తాము? స్వర్గం కోసమా? నాకు స్వర్గం అక్కర్లేదు అన్నామనుకోండి. పోనీ ఫలితం కోసం అంటే ఏదైనా లక్ష్యం కోసం చేస్తామా? అది అక్కర్లేదు. మరి దేనికోసం చేస్తాము? చిత్తశుద్ధితో నిష్కామంగా చేస్తాము. చిత్తశుద్ధి కోసం అనేది కోరిక అవునా కాదా? చిత్తశుద్ధి కోసం తల్లి పిల్లలకు అన్నం పెడుతున్నదా? కాబట్టి ముక్తి కోసమో తరింపు కోసమో దేనికో ఒకదానికోసం చేస్తాము. ముక్తి కోసము అంటే అది కోరిక అవుతుంది కదా. ముక్తి అంటే కోరిక లేకపోవడం. తుంటరి అయిన ఒక పిల్లవాడు క్లాస్లోకి టీచర్ వచ్చినప్పుడు పిల్లలను మాట్లాడవద్దని చెప్పినప్పుడు వీడు యుక్తిగా తిట్లు తినకుండా సైలెన్స్, అరవకండి అని పెద్దగా అరుస్తాడు. ఎందుకురా అరుస్తున్నావంటే అరవద్దంటున్నాను టీచర్, కోపగించుకోకండి అంటాడు. అంటే వాడు ఆ వంక పెట్టి అరుస్తాడన్నమాట. అట్లాగే నాకే కోరిక లేకుండా ఇదంతా చేస్తాము అనటం సరికాదు. తరింపు అనే ఫలితాన్ని ఆశించే కదా ఇదంతా చేస్తున్నాము. ఇది మనం గమనించవలసిన విషయం. ఏ పని చేసినందువల్లను తరింపు అనే ఫలితం రాదు. తరింపు రావాలనే ఉద్దేశంతో కర్మ చేయడంతో తరింపు వీలు పడదు. ఏమి ఆశించి శ్వాస పీలుస్తున్నాము? ఇంకా సేపట్లో ఏమైనా మింగి చచ్చిపోదాం అనుకున్నవాడు కూడా ఆ క్షణంలో శ్వాస పీలుస్తూనే ఉన్నాడు. వాడు పీల్చాలనుకుంటే పీల్చలేడు, ఆపాలనుకుంటే ఆపలేడు. అట్లా సహజంగా జరుగుతున్నప్పుడు నిష్కామ కర్మ అవుతుంది. ఆట ఆడుతున్నాము, ఎంతో సంతోషంగా ఆడుతాము, ఏమీ ఆశించి ఆడము. డబ్బు పెట్టి ఆడే ఆటలను పక్కన పెడితే వినోదం కోసం మనం ఆడే ఆటల్లో మనం ఏమీ ఆశించి ఆడము. ఆడుతుంటే బాగుంటుంది కనుక ఆడతాము. మన తెలివితేటలంతా ఉపయోగించి ఆడతాము. రాత్రింబవళ్ళు నిద్రాహారాలు పట్టించుకోకుండా ఆడతాము. ఎందుకు? డబ్బులు వస్తాయి కాబట్టా? ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందనా? ఏమీ కారణం కాదు. ఆడుతూ ఉంటే ఆనందంగా ఉంటుంది అంతే. అది నిష్కామకర్మ అంటే. అలాగే యజ్ఞం చేస్తుంటే ఆట ఆడుతున్నట్లుండాలి, దానం చేస్తుంటే ఆట ఆడుతున్నట్లే ఉండాలి, లేక సినిమా చూస్తున్నట్లు ఉండాలి. అలా ఉంటే నిష్కామకర్మ చేసినట్లవుతుంది. అలా కాక ఆముదం తాగినట్లు ముక్కు మూసుకుని తాగేస్తే కడుపుకు మంచిది కదా, బాగుండకపోయినా తాగుదాంలే అని తాగినట్లు నిష్కామంగా కర్మ చేస్తే మంచిదిలే అని చేసినప్పుడు ఆ పని అయిష్టంగా చేసిన వాళ్ళం అవుతాం. అది నిష్కామ కర్మ కాజాలదు, గతిలేక చేయటం అవుతుంది. తంతానంటే కాళ్ళు పట్టుకుంటామే అట్లా, చంపుతానని కత్తి చూపిస్తే నగలిస్తామే అట్లా. అది ఇష్టంగా చేయటమా? అది నిష్కామమా? ప్రాణం దక్కాలని సకామంతో ఇచ్చింది కానీ అది దానం కాదు. అట్లాగే ఎట్లాగొట్లా ఇష్టమున్నా లేకపోయినా యజ్ఞము, దానము, తపస్సు, కర్మ వేరే కోరిక లేకుండా చేసేస్తే మనకు తరింపు వస్తుంది అనుకున్నప్పుడు విధి లేక, గత్యంతరం లేక, ఆశతో, ఇష్టం లేకుండా చేసిన పని అవుతుంది. కానీ ఆట ఆడుతున్నట్లు, సినిమా చూస్తున్నట్లు ఎందుకుంటుంది? అట్లా ఉన్నప్పుడు అది నిష్కామ కర్మ ఎలా అవుతుంది? అందుకనే శ్రీకృష్ణుడు చెప్పాడు, ఈ యజ్ఞము, దానము, తపస్సు, కర్మలు మానవులందరూ చేస్తే చేయవచ్చుగాక, చేసేవాళ్ళు 3 రకాలుగా ఉంటారు అని. భగవద్గీతలో చెప్పని విషయమే లేదు, కానీ అన్వయించుకుని తెలుసుకోవడమే కష్టం. అదే గీతలోని గొప్పతనం. ఎన్నిసార్లు విన్నప్పటికీ బోధపడకుండా ఉంటుంది. గీత అర్థం కావాలంటే సాయినాథుని చరిత్రలో చూస్తే తెలుస్తుంది. ఖాపర్దే అనువాడు సాయినాథుని వద్ద 1 సంవత్సరం ఉన్నాడు. అతడు రాజకీయాల్లో ఉన్నాడు, స్వతంత్రోద్యమంలో ఉన్నాడు.
అందుకని అతడు కనపడితే అరెస్ట్ చేయాలని పోలీసులు అతని కోసం వెతుకుతున్నారు. అందుకని అతడు వచ్చి షిరిడీలో తలదాచుకున్నాడు. కానీ అతడు ఇంటికి వెళ్తానని బాబాను అడుగుతూ ఉండేవాడు. అతడి ఉద్దేశం, నేను మా ఊరు వదిలిపెట్టి షిరిడీలో ఎందుకుండాలి? భార్యా పిల్లలను వదిలిపెట్టి ఎందుకు ఇక్కడ ఉండాలి? నేను మా ఊళ్ళోనే ఉంటే పోలీసులకు చిక్కకుండా బాబా రక్షించవచ్చు కదా అని. అంటే అతడు భార్యా పిల్లలను ఆ ఊరిని వదిలిపెట్టి ఉండడు. కానీ అతడు అక్కడ ఉన్నప్పటికీ బాబా అతన్ని పోలీసులకు చిక్కకుండా చేయాలట. అందుకని అతడు బాబాను ఎప్పుడూ తిట్టుకుంటూనే ఉండేవాడు. బాబా దగ్గరికి వెళ్ళి, బాబా మా ఊరు వెళ్తానయ్యా అంటే, రేపు అనేవారు బాబా. రేపు అనుమతిని ఇస్తారు అనుకునేవాడు అతడు. అలాగే మర్నాడు వెళ్ళి అడిగేవాడు అతను. మళ్ళీ బాబా రేపు అనేవారు. ఇలా ఎన్నోసార్లు అడిగి అడిగి విసుగు పుట్టి ఊరుకునేవాడు. పక్క వాళ్లతో చెప్పి బాధపడుతూ ఉండేవాడు. బాబా నన్ను ఇంటికి వెళ్ళనీయటం లేదు, మీరైనా చెప్పండి అని. వాళ్ళు వెళ్ళి అడిగితే, మీరెందుకు అడగటం, వాడిని నా దగ్గరికి వచ్చి అడగమను అనేవారు. అతడే వచ్చి అడిగితే రేపు అనేవారు తప్ప అనుమతినిచ్చేవారు కాదు. అతడు అన్నీ తన డైరీలో రాసుకునేవాడు. ఒకసారి అతడు డైరీలో ఇలా రాసుకున్నాడు. సాయినాథుడు నాకు 2 కథలు చెప్పారు. అవి ఎంత అద్భుతమైన కథలంటే, ఏమైనా సరే వీటిని జాగ్రత్తగా డైరీలో రాసుకోవాలి అనుకున్నాను. కానీ అవి ఏమాత్రం గుర్తులేవు అని. బాబా వాటిని ఎట్లా మొదలుపెట్టారో, చివరకు ఏం జరిగిందో కించిత్తు కూడా గుర్తు లేకుండా పోయిందిట. పోనీ పక్క వాళ్ళకన్నా గుర్తుందా అంటే, ఆ సమయంలో బాబా సన్నిధిలో 50-60 మంది దాకా కూర్చుని ఉన్న భక్తులందరూ శ్రద్ధగా విన్నప్పటికీ వాళ్ళెవ్వరికీ కొంచెం కూడా గుర్తులేదట. ఆ స్థితిలో ఉన్న వాళ్ళు మాట్లాడే మాటలు అట్లా ఉంటాయి. అలాగే భగవద్గీత కూడా అర్థం కావటము, నిలవడము కూడా చాలా కష్టము. జై సాయి మాస్టర్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేల్ మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై.